హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫిషన్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈ మధ్య అందరికీ క్లే పాట్స్, మట్టి కుండలు బాగా ఇష్టపడుతున్నారు కదా, చాలా హెల్దీ అని కూడా వింటున్నాము. సో నిజంగానే ఇవి హెల్దీ అనమాట. కానీ మనం దీన్ని కొద్దిగా ప్రీ ప్రాసెసింగ్ చేసుకోవాలి, మన కాస్ట్ ఐరన్ ఎలాగో అలాగా. సో ఈ వీడియోలో సింపుల్గా ఎలా ప్రీ ప్రాసెసింగ్ చేసుకోవాలి ఆర్ ఎలా దీన్ని సీజనింగ్ చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా అయితే ఆ కొత్త పాట్ని తెచ్చుకొని కొద్దిగా వాష్ చేసేసుకొని ఇలా దానికంటే పెద్ద టబ్లోనో లేకపోతే వాటర్ టబ్లో ఇలాగా కంప్లీట్గా మునిగేలాగా ఒక 24 అవర్స్ ప్లెయిన్ వాటర్లో కంప్లీట్గా సోక్ చేయాలి. మినిమం టు మినిమం 24 అవర్స్ అయితే సోక్ చేయాలి. సో దట్ ఏమవుతుందంటే అదంతా నీట్గా పట్టుకుంటుంది అనమాట. సో మినిమం అయితే 24 అవర్స్, దానికి మించి ఎంతసేపు అయినా అలా ఉంచుకోవచ్చు. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాంగ్ రన్లో మనకి ఎక్కువ హీట్ని ఇవి తట్టుకోవాలన్నా లేకపోతే కొద్దిగా మరీ పచ్చిగా ఏమన్నా ఉన్నా అన్నిటికీ ఈ సోకింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో మినిమం టు మినిమం 24 అవర్స్ అయితే కంపల్సరీగా ప్లెయిన్ వాటర్లో సోక్ చేయాలి. ఆ తర్వాత ఇలా బియ్యం కడిగిన నీళ్ళు కానీ లేకపోతే మనం అన్నం వార్చిన గంజి కానీ అలా ఏదైనా కూడా రెండిట్లో ఒకటి తీసుకొని కంప్లీట్గా పాట్ని ఫిల్ చేసేసి దాన్ని కూడా ఒక 24 అవర్స్ అలా వదిలేయాలి. ఆ తర్వాత మళ్ళీ ప్లెయిన్ వాటర్తో కడిగేసుకొని ఇలా నీట్గా డ్రై క్లాత్తో తుడిచేసుకొని దీనికి కంప్లీట్గా వెట్టంతా పోయేలా చూసుకొని ఇప్పుడు లైట్గా ఎనీ ఆయిల్, ఏదో ఒక ఆయిల్తో ఇలా సీజనింగ్ చేసేసుకోవాలన్నమాట. కంప్లీట్గా మొత్తం పాట్ ఇన్సైడు అవుట్ సైడు హ్యాండిల్స్, బికాస్ ఇవి కూడా మనకి బరువు తట్టుకోవాలి కదా. సో ఏది చేసినా కంప్లీట్గా పాట్ మొత్తం చేయడానికి ట్రై చేయండి. ఇలా నీట్గా ఎనీ ఆయిల్, ఈ మామూలు వెజిటబుల్ ఆయిల్ లేకపోతే గీనో సంథింగ్ వాట్ ఎవర్ సమ్ ఆయిల్ తోటి ఇలా నీట్గా మసాజ్ చేసేసుకొని కంప్లీట్గా సీజనింగ్ చేసేసుకొని దీన్ని ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత సన్లో డైరెక్ట్గా ఒక 1 అవర్ టు 2 అవర్స్ అలా వదిలేయాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఆయిల్ అంతా ఆ కుండ పట్టేసుకుంటుంది అండ్ ఆ సన్కి మనకి ఆ మట్టి పాత్ర అంతా కూడా నీట్గా డ్రై అయిపోవాలన్నమాట. సో ఆ డ్రై అయిపోవటానికి ఎంత టైం పడితే అంత టైం సన్లో వదిలేసి